Concept name all of you, discounts. Till now all of you we have finished 11 concepts all of you. Now we are moving to concept number 12, that is discounts. అయితే ఈ డిస్కౌంట్స్ ఏంటంటే ఇందులో ఒక లైన్లో ఒక 7-8 క్వశ్చన్స్ చూస్తామండి. ఒకేసారి అట్ ఏ టైం చూస్తాం అన్ని కూడా క్వశ్చన్స్. చూడండి ఎలా చెప్తాను ఫస్ట్. Guys, two successive discounts of 20% and 30% are equal to a single discount of what? రెండు వరుస రాయితీలు 20% మరియు 30% కలిపిన ఒక రాయితీ ఎంత? బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫెస్టివల్ అండి, దర్ ఇస్ సమ్ ఫెస్టివల్, దసరా లేదా ఏదో ఫెస్టివల్ అండి. ఇంట్లో నీకు మనీ తీసుకోమని మనీ ఇచ్చారు, అది బట్టలు డ్రెస్సులు తీసుకొని మనీ ఇచ్చారు. మరి ఫ్రెండ్స్ ఇంట్లో పండక్కి బట్టలు తీసుకోవాలని మనీ ఇచ్చారు, రైట్? ఇప్పుడు నువ్వు డ్రెస్ తీసుకోవాలా? లైన్లో కొన్ని షాపులు ఉన్నాయి, లైన్లో కొన్ని షాప్స్ ఉన్నాయి. లెట్స్ సీ ఫస్ట్ షాప్ నేమ్స్ కూడా రాదు, ఏదో కాసేపు నేమ్స్ ఏదో అనుకో, కాసేపు షాప్ నేమ్స్ చెప్పు, కమాన్. కొన్ని షాప్ నేమ్స్ చెప్పండి, కొన్ని షాప్ నేమ్స్ చెప్పండి. ఓకే, చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, జేసీ బ్రదర్స్, ఏయో షాప్ పేర్లండి. అయ్యేం శారీలు కొనుక్కుంటారా ఇప్పుడు మార్చ్. అబ్జర్వ్ ఆఫ్ యూ, బ్రాండ్ ఫ్యాక్టరీ, బ్రాండ్ ఫ్యాక్టరీ, అన్లిమిటెడ్, అన్లిమిటెడ్, అబ్జర్వ్ ఆఫ్ యూ, బ్రాండ్ ఫ్యాక్టరీ, అన్లిమిటెడ్, బిగ్ బజార్, బిగ్ బజార్, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ట్రెండ్స్, ఇలా కొన్ని షాప్స్ ఉన్నాయండి, కొన్ని షాప్స్ ఉన్నాయి. ఓకే, ఈ షాప్స్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే మీకు మనీ ఇచ్చారు, మీకు మనీ ఇచ్చారండి, మీరు వెళ్ళి డ్రెస్సులు తీసుకోవాలా. ఉన్న షాప్స్ ఏంటంటే చూడండి, ఒకటి చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, జేసీ బ్రదర్స్, ఓకే, తర్వాత బ్రాండ్ ఫ్యాక్టరీ, అన్లిమిటెడ్, బిగ్ బజార్, రిలయన్స్ ట్రెండ్స్, ఇలా ఒక 7-8 షాపులు ఉన్నాయి. మీకు నచ్చిన డ్రెస్సు అన్ని షాపుల్లోనూ ఉంది, ఎంఆర్పి అన్ని షాపుల్లో సేమ్ ఉంది. యూ లైక్ సమ్, నీకేదో డ్రెస్ నీకు నచ్చింది ఆ డ్రెస్సు, ఆ డ్రెస్సు అన్ని షాపుల్లో ఉందా? ఓకే, ఆ తర్వాత నీకేదో నచ్చి సమ్ పోనీ గర్ల్స్ అయితే మీకే డ్రెస్ నచ్చినాయి అమ్మా, మీకు అన్ని ఆ డ్రెస్లో అన్ని షాప్లో ఉన్నాయి, అన్ని షాప్లో ఎంఆర్పి సేమ్. ఇప్పుడు నువ్వు ఏ షాప్కి వెళ్తావు? అది కాన్సెప్ట్. ఒక్కొక్క షాప్ వాళ్ళు డిస్కౌంట్స్ పెట్టాడు, బయట బోర్డు పెట్టారు ఫెస్టివల్ సందర్భంగా, ఒక్కొక్కడు బోర్డ్స్ పెట్టాడు. వాళ్ళ బోర్డ్స్ ఏంటో చూడు ఒక్కొక్కరి. వీడేం పెట్టాడంటే, చంద్రబాబు సారు మీరు షాప్కి రండి, మీరు షాప్కి వస్తే మీరు ఏ వస్తువు కొన్నా మేము 2 డిస్కౌంట్లు ఇస్తాము, 2 రాయితీలు ఇస్తాము. ఒక 20%, ఒక 30%. మీరు షాప్కి వస్తే 2 డిస్కౌంట్స్ ఇస్తాం, 20 and 30 బోర్డు పెట్టాడు. ఈడేం పెట్టాడు సార్, అరే ఆ 2 ఎత్తాడు బాయ్, నేను 3, ఐ విల్ గివ్ యూ 3 డిస్కౌంట్స్. వాడు 2 ఎత్తాడు, ఈడైతే నువ్వు షాపు రా, ఐ విల్ గివ్ యూ 3 డిస్కౌంట్స్, 1 25%, 1 15%, 1 20%. ఇఫ్ యూ కమ్ టు మై షాప్ ఐ విల్ గివ్ యూ 3 డిస్కౌంట్స్ అని వీడు బోర్డు పెట్టాడు. ఈడేమన్నాడంటే జేసీ వేస్తాడు, మేము కూడా 3 ఇస్తాం డిస్కౌంట్లు, మా షాప్లో కూడా 3 డిస్కౌంట్లు ఇస్తాం. ఏది కొన్నా సరే ఒక 28.7%, ఒక 62/3%, ఒక 15%, ఇలా 3 డిస్కౌంట్లు ఇస్తాం. మీరు మా షాప్కి వస్తే ఆ 3 ఇస్తాం, ఏది కొన్నా 3 డిస్కౌంట్లు ఇస్తాం. అదే బ్రాండ్ ఫ్యాక్టరీ వాడికి వెళ్ళామనుకో, వాడైతే బోర్డు పెట్టాడు, బై 3 get 2 ఫ్రీ, 3 వస్తువులు కొనిన 2 ఉచితం. బై 3 get 2 ఫ్రీ, ఇటు బోర్డు పెట్టాడు. బ్రాండ్ ఫ్యాక్టరీ పెట్టాడు, 3 కొంటే 2 ఉచితం. వీడైతే అన్లిమిటెడ్, నువ్వు కావాలంటే చెక్ చేసుకో, ఎప్పుడు పోయినా సరే బ్రాండ్ ఫ్యాక్టరీ ఎప్పుడేం పో, ఆడు బై 3 get 2 ఫ్రీ అలా ఉంటానే ఉంటాయి. చూసావా ఎప్పుడైనా? ఎప్పుడేం పో.
బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళాం అనుకో, ఇది బిగ్ అన్లిమిటెడ్కి వెళ్తే వీడియో ఇంపార్టెంట్ అంటే బై 5 get 3 ఫ్రీ, 5 వస్తువులు కొనిన 3 ఉచితం, వీడు బోర్డు పెట్టాడు. ఇక బిగ్ బజార్ వాడు ఏం చెప్పాడంటే బై 3 get 1 ఫ్రీ, మీరు 3 కొంటే 1 ఉచితం, అదనంగా 30% డిస్కౌంట్. ఓ గాయ్స్ అబ్జర్వ్, వీడైతే 3 వస్తువులు కొనండి 1 ఫ్రీ తీసుకెళ్ళండి, అది కాకుండా ఇంకా 30% డిస్కౌంట్ ఇస్తా అంటున్నాడు. ఓకే, అప్పుడప్పుడు బిగ్ బ్రాండ్ ఫ్యాక్టరీ కూడా ఎలా పెడతా ఉంటాడు చూసారు ఎప్పుడైనా, కూపన్స్ అంటాడు. అయ్యో, ఈ రిలయన్స్ ఏం చెప్పాడంటే బై 5 get 2 ఫ్రీ అండ్ అడిషనల్గా 20% డిస్కౌంట్ ఇస్తా అని బోర్డు పెట్టాడు. మరి ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ డిసైడ్ చేయాలండి, ఏ షాపుకు పోతావు, అది నాకు కావాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు నచ్చిన ఒక 5-10 పేర్లు తీసుకోవడం, అన్ని షాపుల్లో ఉన్నాయి, ఎంఆర్పి అన్నింటిలో సేమ్ ఉంది, వీటిల్లో దేనికి వెళ్తావు? రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్తావా, బిగ్ బజార్కి వెళ్తావా, అన్లిమిటెడ్కి వెళ్తావా, బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్తావా, జేసీ బ్రదర్స్కి వెళ్తావా, బొమ్మల బ్రదర్స్కి వెళ్తావా, చంద్ర బ్రదర్స్కి వెళ్తావా? దేనికి వెళ్తావు? అది క్వశ్చన్. దేనికి వెళ్తావు? వీడైతే 20-30 2 డిస్కౌంట్లు ఇస్తా అన్నాడండి. వీడైతే 3 ఇస్తా అన్నాడు, 25, 15, 20. వీడు కూడా 3 ఇస్తా అన్నాడు, 28, 4/7, 6/3, 15. వీడైతే బై 3 get 2 అన్నాడు, వీడైతే బై 5 get 3 అన్నాడు, వీడైతే బై 3 get 1 అడిషనల్ 30% అన్నాడు, బై 5 get 2 అడిషనల్ 20% అన్నాడు. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ, యాడికి పోతావు, ఏ షాపుకు పోతావు, దేనికి పోతావు చెప్పుకోమని, దేనికి పోతావు? ఎవడు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే ఆడి దగ్గరికి పోవాలి. రిపీట్, ఎవడు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే ఆడి దగ్గర పోవాలి. ఎస్ ఆర్ నో? బీయింగ్ ఏ కస్టమర్, యువర్ రెస్పాన్సిబిలిటీ, నీకు ఎవడు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే ఆడి దగ్గరికి పోవాలి. ఎస్ ఆర్ నో? ఎందుకంటే క్వాలిటీ సేమ్, ఎంఆర్పి సేమ్, అన్ని షాపుల్లో ఉంది. అప్పుడు దేనికి వెళ్తావు? బ్లైండ్గా దానికి సార్ బ్రాండ్ అలా కాదువా, నువ్వు డిసైడ్ చేయాలా దేనికి పోతావు. దట్స్ ఆల్. స్టార్ట్. సాల్వ్ చేయి ఒక్కోటి. ఇన్నాళ్ళు అసలు ఎలా వెళ్తున్నావు? అసలు చూసావా? బోర్డులు చూసావా? బయటలాగా బోర్డ్స్ చూసావా? ఏనా పోయినా బ్రాండ్ ఫ్యాక్టరీ బోర్డు సార్, లేకపోతే బై 5 get 2 ఫ్రీ, బై 3 చూసావా? అప్పుడే ఎలాగైనా, లేకపోతే 2 డిస్కౌంట్లు ఇస్తున్నావు, 3 డిస్కౌంట్లు ఇస్తున్నావు అంటాడు. ఎసానో? ఇప్పుడు లోపలికి వెళ్తే ఎవడెవడు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, నువ్వు మాక్సిమం ఎవడిస్తే అర్థం తీసుకోవాలి షాపింగ్. రైట్, లెట్ స్టార్ట్ నౌ. వీడు ఏం చెప్పాడంటే అండి సక్సెస్ డిస్కౌంట్లో ఫస్ట్ క్వశ్చన్, వీడు మీరు ఏం కొన్నా 2 డిస్కౌంట్లు ఇస్తా అన్నాడు, ఒక 20%, ఒక 30%. ఇది ఫ్రీక్వెంట్గా ఎక్కడ అంటే గోల్డ్ షాప్లో యూజ్ చేస్తారండి. గోల్డ్ షాప్లో ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఏమంటాడు చూడండి, గోల్డ్ షాప్లోకి ఏదో నువ్వు గోల్డ్ కొనగా వెళ్ళావు, ఏదో మ్యారేజ్, ఏం చెప్పారంటే మీరు ఒక 10 lakh ఆర్నమెంట్, ఒక గోల్డ్ షాప్ తీసుకో ఎగ్జాంపుల్, మీకు 10 lakh ఆర్నమెంట్ సెలెక్ట్ చేశారండి. వాడు ఏమంటాడంటే మ్యామ్ ఒక 10% డిస్కౌంట్ ఇస్తాం మ్యామ్ అన్నాడు. నువ్వేమంటావు అంటే సార్ మా బ్రదర్ మ్యారేజ్కి ఇక్కడే కొన్నా, ఒక స్టోరీ చెప్తావు, మాకు అన్ని రెగ్యులర్గా వస్తాం మీ షాప్కి, ఏంటని సార్ ఇంకొక 5 అడిషనల్గా ఇవ్వండి అని అడుగుతావు. వెంటనే వాడు ఏం చేశాడంటే బాబు మేడం రెగ్యులర్గా వస్తున్నారు కదా, ఫస్ట్ మేడంకి 10% డిస్కౌంట్ చేయి, తర్వాత మళ్ళీ 5% డిస్కౌంట్ ఇవ్వు, హ్యాపీయా మేడం, హ్యాపీయా అని అడుగుతాడు. అసలు ఏం జరుగుతుంది అక్కడ చూడండి, కాన్సెప్ట్లో చెప్తాను చూడండి. 2 వరుస రాయితీలు అండి, 20, 30 ఈక్వల్ టు ఒక సింగిల్ డిస్కౌంట్ ఎంత అని అడిగాడు. ఓకే, సేమ్ ఫస్ట్ ఒక 20% డిస్కౌంట్ ఇస్తాడు, మళ్ళీ 30 ఇస్తా అన్నాడు. మొత్తం కలిపి వెంటనే కొంత సార్ 20%, 30% సార్, 2 డిస్కౌంట్లు 20, 30, 50% సార్, 50 రాంగ్ ఆన్సర్, 50 రాంగ్ ఆన్సర్. మరి ఇంకెలా చేయాలి చూడండి, సింపుల్. లుక్, 20, 30 కలిపితే ఒక సింగిల్ డిస్కౌంట్ ఎంత? 100 రూపీస్ అనుకో, 50 రాంగ్ ఆన్సర్ అండి. చూడండి, ఫస్ట్ వాడు 20% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు, అంటే 20 రూపీస్, 80. తర్వాత మళ్ళీ 30% డిస్కౌంట్ అన్నాడు, 30% అంటే 24. ఇంక ఇది అవసరంలా. ఇక్కడ ఒక 20, ఇక్కడ 24, మొత్తం ఎంత వచ్చిందండి?
44% డిస్కౌంట్. ఆ రెండు కలిపితే ఈ రెండు కలిపితే ఒక రాయితీ ఎంత అంటే 44% ఈక్వల్ అవుతుంది. అవును, ముందు 20 రాలా 30 రాలా? కమాన్. ఇప్పుడు ముందు 20 రా, ఏది రాసినా ఒకటే, నీ ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా ఒకటే. చూసా, 100 రూపాయలండి, ఒక 30% డిస్కౌంట్ ఇవ్వండి, 30 రూపాయలు డిస్కౌంట్ 70, తర్వాత 20% డిస్కౌంట్ ఇవ్వండి 14. ఇది అవసరం. ఇక 30 ఒక 14, మొత్తం ఎంత అండి? 44% డిస్కౌంట్. రైట్? ఎస్ ఆర్ నో? సో క్వశ్చన్, ఈ రెండు కలిపితే ఒక రాయితీ ఎంత అంటే 44%. చందన బ్రదర్స్ వాడు 44% డిస్కౌంట్ ఇస్తున్నాడండి. రైట్? నెక్స్ట్ వన్, మన నెక్స్ట్ షాప్ బొమ్మన బ్రదర్స్ దగ్గరికి వెళ్దాం. వాడేమన్నాడండి? 3 డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. మీరు ఏది కొన్నా 3 డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. అవును, ఇదే ఆర్డర్ అయ్యాలా? అలా కాదు, ఒక పద్ధతిగా కంఫర్ట్ చూసుకోవాలా. వాడు ఇచ్చిన ఆర్డర్ అయ్యాలని రూలా? ఇన్నా చెప్పా కదా, 20-30 వేయాలా, 30-20 వేయాలా, నీ ఇష్టమా, నీ కంఫర్ట్. 3 రాయితీలు కలిపి ఒక రాయితీ ఎంత అనుకో కాసేపు. 100 రూపీస్. ఫస్ట్ ఏం చేస్తావు? ఇది 20 ఇవ్వండి, ఈజీ. 15 ఇస్తే హార్డ్ అవుతుంది. 20 ఇవ్వండి. 20% డిస్కౌంట్, 20 రూపీ డిస్కౌంట్ 80. నెక్స్ట్ ఇది ఇస్తున్నాను, 25 ఇస్తున్నాను. 25% డిస్కౌంట్ 1/4 అంటే 20. 25% భిన్నం అంటే 1/4. 1/4 ఎంత అంటే 20, 60. ఇందులో 15% డిస్కౌంట్, 10% అంటే 6, 5% అంటే 3, 9 రూపీ డిస్కౌంట్. ఇది అవసరం. ఒక 20, 20, 40, 9, 49% అండి. ఈ 3 కలిపితే ఎంత అంటే 49%. రైట్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆర్డర్ ఇదే ఇవ్వాలా, ఎలా ఇవ్వాలి? నీ కంఫర్ట్ ఇచ్చినట్టుకోవచ్చు. నీ కంఫర్ట్ ఆర్డర్, నీ కంఫర్ట్. క్వశ్చన్ నెంబర్ 111 చూడండి. ఈ 3 కలిపితే ఒక రాయితీ ఎంత? 100 వేసుకుని చేస్తా సార్ అంటే అవ్వదుగా. ఈ 3 కలిపితే ఒక రాయితీ ఎంత? 100 వేసుకుని చేస్తా అంటే అవ్వదుగా ఇక్కడ. మరి సార్ ఇన్నాకంటే పర్సెంటేజ్ ఈజీగా ఉన్నాయా? ఇగో పర్సెంటేజెస్ ఈజీగా ఉన్నాయి. నాకు బాధ అనిపిలా, చేశాను. పర్సెంటేజ్ ఈజీగా ఉన్నాయి, చేశాను. వేస్ట్ మెథడ్స్. పర్సెంటేజ్ టఫ్ అంటే ఈజీ ఉంటే పర్లేదా, టఫ్ ఉంటే ఏం చేస్తాం మళ్ళా? అందుకే ద బెస్ట్ మెథడ్ ఇనిషియల్ లేటర్. ముందు తరువాత ఇనిషియల్ లేటర్. అగైన్ ఫ్రాక్షన్ చూడండి. 20%కి 1/5, 30%కి 3/10. రాయితీ డిస్కౌంట్ పర్సెంట్ ఫార్ములా, డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100. డిస్కౌంట్ పర్సెంట్ ఫార్ములా, డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100. సో క్లియర్గా ఇది డిస్కౌంట్, ఇది ఎంఆర్పి. రైట్? స్టార్ట్ చేయి. ఎంఆర్పి ఎంత అంటే 5 రూపాయలు. 1 రూపాయి డిస్కౌంట్ 4కి ఇచ్చావు. ఎంఆర్పి 10 రూపాయలు. 3 రూపాయలు డిస్కౌంట్ 7 రూపాయలకి ఇచ్చావు. క్యాన్సిలేషన్ 2 టేబుల్. 5 5 25 రూపీది 14 25 రూపీ ఉందండి. ఇది ఎంఆర్పి అండి. 5 రూపాయలది 1 రూపాయి డిస్కౌంట్ ఇచ్చావు. 10 రూపాయలది 3 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చావు. ఇది ఎంఆర్పి. 25 ఉందండి. 14 రూపాయలకి ఇచ్చావు. 25 14కి ఇచ్చావు అంటే డిస్కౌంట్ ఎంత? 11 రూపీ డిస్కౌంట్. డిస్కౌంట్ పర్సెంట్, డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100 అంటే క్లియర్గా 44% ప్రాఫిట్. ఇగో 44. రైట్? దిస్ ఈస్ యువర్ బెస్ట్ మెథడ్. ఇప్పుడు చూడాలి అగైన్. కమాన్. వాట్స్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ యూ? ఇనిషియల్ లేటర్. ఫ్రాక్షన్స్ 1/4, 3/15/100 అండి. 5 టేబుల్ 3 times, 5 టేబుల్ 20, 1/5. స్టార్ట్. 4 రూపీస్ ఎంఆర్పి, 1 రూపాయి రాయితీ.
20 రూపీ ఎంఆర్పి 3 రూపాయలు డిస్కౌంట్, 5 రూపీ ఎంఆర్పి 1 రూపాయి డిస్కౌంట్, 4 క్యాన్సిల్, 100 రూపీస్ది 51కి ఇచ్చారండి. డిస్కౌంట్ ఎంత అంటే 49%. 100 కాబట్టి డైరెక్ట్ 49% ఆన్సర్. క్లియర్? జేసీ బ్రదర్స్ వీడియో తెస్తున్నాడు. రైట్, వాట్స్ ద బెస్ట్ మెథడ్? ఇనిషియల్ లేటర్ ఫాలో. ఇనిషియల్ లేటర్ 2/7, 1/15, 3/20. Right? Come on, proceed. 7 rupee MRP, 2 rupee discount, 5 rupee. 15 rupee MRP, rupee discount. 20 rupee MRP, 3 rupee discount. Cancellations. 5 table 3 times. 7 table 2 times. 2 table 10 times. MRP 30 rupee, I am selling for 17. 30 70 ఇచ్చండి. డిస్కౌంట్ ఎంత అంటే 13 రూపీస్. డిస్కౌంట్ పర్సన్, డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100. సో 130/3. 3 4s are 12, 3 3s are 9, 1/3 is equal to 43 1/3%. ఆడైతే 43 1/3 ఇస్తున్నాడు, వీడైతే 49 ఇచ్చాడు, వీడు 44, 49, 43 1/3. ఇప్పుడు బై 3 get 2 ఫ్రీ అన్నాడు, వీడు ఎంత ఇస్తున్నాడు డిస్కౌంట్. మీరు డిస్కౌంట్ ఎంతో చెక్ చేసుకోవాలి. రీడింగ్ అబ్జర్వ్ యూ. బై 3 get 2 ఫ్రీ. వాట్ డిస్కౌంట్ పర్సెంటేజ్? బై 3 get 2 ఫ్రీ. అబ్జర్వ్. 3 కొనిన 2 ఉచితం. 3 వస్తువులు కొనిన 2 వస్తువులు ఉచితం అన్నాడు. రాయితీ శాతం ఎంత? అబ్జర్వ్. ఇలాంటి క్వశ్చన్ సింపుల్ అండి. I just assume each item MRP 10 rupees. I just assume all of you each item MRP 10 rupees. 3 కొంటే 2 ఉచితం అన్నాడండి. చూడండి, చూపిస్తాను. I'm saying very clearly. Guys, 3 కొంటే 2 ఉచితం. ఈ 3 కొంటే ఈ 2 ఉచితం. I'm telling very clearly. నువ్వు గనక ఈ 3 కొను, ఈ 2 ఉచితం ఇస్తా అంటే మొత్తం ఎన్ని ఆర్టికల్స్ అండి? మొత్తం ఎన్ని ఆర్టికల్స్ పట్టుకెళ్తున్నావు? ఐ జస్ట్ అజ్యూమ్ ఈచ్ ఐటమ్ ఎంఆర్పి 10 రూపీస్ అనుకోండి. మొత్తం 5 ఐటమ్స్. 5 ఐటమ్స్ ఎంఆర్పి ఎంత అండి? 50. 5 ఐటమ్స్ ఎంఆర్పి 50. రా బిల్లింగ్ కౌంట్ రా. బిల్లింగ్ కౌంట్ రా. మరి ఎంఆర్పి అయితే 50 ఉంది. 10 10 10 10 10 50 ఉంది. పే చేస్తావా? 2 ఉచితం 30 పే చేస్తావు. ఎస్పీ 30. 50 రూపాయలు ఉందండి, 30 పే చేసావు. నీకు వచ్చిన రాయితీ డిస్కౌంట్ ఎంత? 20 రూపీస్. డిస్కౌంట్ వద్దు, డిస్కౌంట్ పర్సన్ కావాలి. కమాన్, డిస్కౌంట్ పర్సన్ ఫార్ములా. డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100. 40% డిస్కౌంట్. బ్రాండ్ ఫ్యాక్టరీ వాడు ఇచ్చిందంత అంటే 40% డిస్కౌంట్. నెక్స్ట్ క్వశ్చన్. బై 5 get 3 ఫ్రీ. బై 5 get 3 ఫ్రీ. 5 కొంటే 3 ఉచితం. చూడండి, ఈ 5 కొంటే ఈ 3 ఉచితం. లుక్, ఈ 5 కొంటే ఈ 3 ఉచితం. లుక్, ఈ 5 కొంటే ఈ 3 ఉచితం. మొత్తం ఎన్ని పట్టుకెళ్తున్నావు? స్పీక్. లెట్ సపోజ్ ఈచ్ ఐటమ్ ఎంఆర్పి ఎంత అంటే 10 రూపీస్. ఈచ్ ఐటమ్ ఎంఆర్పి ఎంత అంటే 10 రూపీస్. మొత్తం ఎన్ని ఐటమ్స్? 8 ఐటమ్స్ ఎంఆర్పి ఎంత అంటే 80. కమ్ టు బిల్లింగ్ కౌంటర్. ఎంత పే చేస్తావు? 80 ఇస్తావా? 3 ఉచితం 50 పే చేస్తావు. నీకు వచ్చిన డిస్కౌంట్ ఎంత? 30 రూపీస్. డిస్కౌంట్ పర్సన్ కావాలి. డిస్కౌంట్ పర్సన్ ఫార్ములా డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100. 1/8 12.5 అండి. 1/8 12.5. 1/8 3/8 ఎంత? 37.5. బిగ్ బజార్ వీడేం చెప్పాడు? బై 3 get 1 ఫ్రీ, అడిషనల్ 30% డిస్కౌంట్. చూడండి, 3 కొంటే 1 ఉచితం, అదనంగా 30% రాయితీ. చూడండి, ఈ 3 కొంటే ఇది ఫ్రీ, ఈ 3 కొంటే ఇది ఫ్రీ, ఈ 3 కొంటే ఇది ఫ్రీ. ఫస్ట్ ఈచ్ ఐటమ్ ఎంఆర్పి. ఎంఆర్పి ఆఫ్ ఈచ్ ఐటమ్ ఎంత అంటే 10 రూపాయలు. ఒక్కొక్కటి 10 రూపాయలు ఎంఆర్పి. మొత్తం ఎన్ని ఐటమ్స్?
3 కొంటే 1 ఉచితం. మొత్తం ఎన్ని? 4 ఐటమ్స్. 4 ఐటమ్స్ ఎంఆర్పి ఎంత? 40. బిల్లింగ్ రా. 3 కొంటే 1 ఉచితం అంటే ఎంత వేయాలి? 30. ఇప్పుడు చెప్పారు ఏమని? అదే కాదు, మీకు అదనంగా 30% రాయితీ ఇస్తున్నాం. ఈ 1 ఫ్రీయే కాదు, ఇంకా అదనంగా 30% రాయితీ ఇస్తానండి. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు 30% ఇస్తాడు. అది దేని మీద? 4 మీద, 3 మీద చెప్పండి. ఇంకా 30% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు ఆడు. ఇంకా ఎక్స్ట్రా 30% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. 3 కొంటే 1 ఉచితం. అది కాకుండా 30% డిస్కౌంట్. ఈ 30% డిస్కౌంట్ 40 మీద, 30 మీద. కమాన్, ఆ 30% దేని మీద ఇస్తావు? ఇంకా ఎక్స్ట్రా 30% దేని మీద కాదు? 40 మీద, 30 మీద. కమాన్, ఇప్పుడు ఎక్స్ట్రా 30% డిస్కౌంట్ ఇవ్వాలి. దేని మీద ఇస్తావు? ఎక్స్ట్రా 30% డిస్కౌంట్. కమాన్, ఎక్స్ట్రా 30% దేని మీద ఇస్తావు? ఇప్పుడు గర్ల్స్ అనుకో ఏమంటారంటే, సార్ 40 మీద ఇచ్చేసారంటారు. గర్ల్స్ ఏమంటారు? సార్ 40 మీద ఇచ్చేసారా అంటారు. ఇగోవా, ఇది ఫ్రీవా? ఇది ఫ్రీ. ఫ్రీ ఇచ్చిన వైపు డిస్కౌంట్ ఎందువా? అలా కాదమ్మా, ఇప్పుడు ఈ 3 కొంటే ఇది ఉచితం అన్నా కదా, నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా డిస్కౌంట్ అడిగావు. సరే, ఎక్స్ట్రా 30% ఇస్తా అన్నాను. దేని మీద అడిగావు? దీని మీద కూడా అడిగావు. అంటే నీకు ఫ్రీ ఇవ్వాలా? ఫ్రీ ఇచ్చి మళ్ళీ 30% డిస్కౌంట్ ఇవ్వాలి. ఓ పని చెప్పి ఆస్తి రాయించుకో, లేకపోతే ఆస్తి రాయించుకుని అయిపోయి కదా. ఏంది ఇప్పుడు నీకు ఫ్రీ? ఎవడైనా సరే ఫ్రీ ఇచ్చిన డిస్కౌంట్ ఇస్తాడా? ఇప్పుడు నువ్వేమన్నా అంటే 40 మీద డిస్కౌంట్. ఒకవేళ నువ్వు 40 మీద డిస్కౌంట్ అని అర్థం అంటే, ఇవి కొంటే ఇది ఉచితం ఇవ్వటమే కాకుండా దీని మీద నీకు రాయితీ ఇవ్వాలి. ఇది ఫ్రీ ఇవ్వడం కాకుండా నీకు డిస్కౌంట్ కూడా ఇవ్వాలా? ఇంకా ఆస్తి రాయించుకోవాల్సింది నాతే. దీని మీద ఇది ఫ్రీ, దీని మీద డిస్కౌంట్ ఎవరు? వీడి మీద అడుగు, పద్ధతిగా ఉంటుంది. అర్థమైందా? దీని మీద అడుగు. ఎంత? 30% డిస్కౌంట్. ఇక్కడికి డిస్కౌంట్ ఆల్రెడీ 10 రూపాయలు వచ్చిందండి. మళ్ళా దీని మీద 30% డిస్కౌంట్ 9 రూపీ వచ్చింది. మొత్తం మీద డిస్కౌంట్ ఎంత వచ్చింది? 19 రూపీ డిస్కౌంట్ వచ్చింది. మొత్తం డిస్కౌంట్ ఎంత? 19 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. నాకు డిస్కౌంట్ కాదండి, డిస్కౌంట్ పర్సన్ కావాలి. డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100. క్లియర్? దాట్స్ ఆల్. సాల్వింగ్ ఆఫ్ దిస్ 192 టేబుల్ 95/2 4 times 47.5. ఇది 47.5% discount. Question number all of you 115. Look, buy 5 get 2 free, additional 20% discount. Find the discount percentage. 5 వస్తువులు కొనిన 2 ఉచితము మరియు అదనంగా 20% రాయితీ. రాయితీ శాతము ఎంత? Now all of you, question all of you, buy 5 get 2 free, additional 20% discount. Find discount percentage. 5 వస్తువులు కొనిన 2 వస్తువులు ఉచితం మరియు అదనంగా 20% రాయితీ. రాయితీ శాతం ఎంత అన్నాడు. చూడండి, క్వశ్చన్ ఏంటంటే, అబ్జర్వ్, బై 5, ఈ 5 కొంటే ఈ 2 ఫ్రీ. ఈ 5 కొంటే ఈ 2 ఫ్రీ. 5 కొంటే 2 ఫ్రీ. రాయితీ శాతం ఎంత? ఇంకా అదనంగా 20% డిస్కౌంట్ ఇస్తాడు. ఇంకా అడిషనల్గా 20% డిస్కౌంట్ ఇస్తాడు. మొత్తం ఈచ్ ఐటమ్ ఎంఆర్పి 10 రూపాయలు అనుకో. 7 ఐటమ్స్ ఎంఆర్పి ఎంత? 70. 7 ఐటమ్స్ ఎంఆర్పి 70. వాట్ డిస్కౌంట్ అయితే 70 అండి. బిల్లింగ్ ఆర్డరా? 2 ఉచితం అన్నాడు కదా, 2 ఉచితం అన్నాడు అంటే 50 పే చేయాలి. ఇక్కడికి డిస్కౌంట్ 20. ఇంకా అదనంగా 20% రాయితీ. అదనంగా 20% రాయితీ. అద్దెం వేస్తావు? 70/50. ఫ్రీ ఇచ్చి మీద ఎవరు డిస్కౌంట్ అడగకూడదు, తప్పది. దీని మీద అడుగు. 20% అంటే 10 రూపీస్. ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత అంటే 30. రాయితీ శాతం అడిగాడు ఫార్ములా. రాయితీ బై ముద్ర వేల 70 ఇంటూ 100. 1/7 అంటే 14. 2/7 1/7. మరి 3/7 42. 6/7 ఈజ్ గివింగ్ 42. 6/7. నౌ మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us come for the conclusion. ఈ డిస్కౌంట్లో ఇప్పుడు మీరు ఏ షాప్ చూస్ చేసుకోవాలి దాని మీద ఒక కంక్లూజన్ మాడదాం. చూడండి, ఇక్కడ ఏమైందంటే, వీడైతే 42 ఇస్తానండి. 42 6/7 డిస్కౌంట్ ఇస్తున్నాడు. మనోడు
బిగ్ బజార్ 47.5 ఇస్తానండి. బిగ్ బజార్ అన్లిమిటెడ్ 37.5 ఇస్తా అన్నాడు డిస్కౌంట్. బ్రాండ్ ఫ్యాక్టరీ 40% ఇస్తా అన్నాడు. జేసీ బ్రదర్స్ 43 1/3 ఇస్తా అన్నాడు. బిగ్ బజార్ 49 ఇస్తా అన్నాడు. చందన బ్రదర్స్ 44 ఇస్తా అన్నాడు. ఇప్పుడు చెప్పండి ఏ షాప్ చూసుకోవాలి? చందన బ్రదర్సా? బొమ్మన బ్రదర్స్ హైయెస్ట్ డిస్కౌంట్ 49%. క్లియర్? అంటే ఇలా చూసుకొని ఎవడెక్కువ ఇస్తున్నాడు డిస్కౌంట్ అనాలి, కానీ అంతేగాని బ్లైండ్గా సార్ ఈ షాపు పోతా అలా కాదు పోవాల్సింది షాప్కి. నువ్వు ఎప్పుడైనా సరే షాపింగ్ అనేది ఏం కొన్నావు? బోర్డు చూసుకోవాలి, బయట నుంచొని బోర్డు చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎవడెక్కువ డిస్కౌంట్ ఇస్తే ఆడ తిరిగిపోవాలి, అంతేగాని నేను డైరెక్ట్ ఈ షాప్ పోతా అట్లా కాదు బా. బయట బోర్డ్స్ చూసుకోవాలి. తెలియకపోతే ఫోన్ చేయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఏమంటావు? ఇస్ దిస్ క్లియర్? కమ్ ఆన్ గైస్. రైట్, నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ విల్ సీ. ఇంకొక క్వశ్చన్ చూసి అబ్దామండి. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సక్సెస్ డిస్కౌంట్స్ ఆఫ్ 2%, 4%, 6%, 8% అప్ టు 100% ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ ఎంత? ఇగో ఒక 2%, ఒక 4, ఒక 6, ఒక 8, ఒక 10, అబ్బా అలా 100 దాకా ఉన్నాయండి. ఆ మొత్తం కలిపితే ఒక డిస్కౌంట్ ఎంత వస్తుంది ఫైనల్గా? ఒక డిస్కౌంట్ ఎంత? ఇది సింపుల్ చూడండి, చిన్న లాజిక్ ఇది, చిన్న లాజిక్ అండి. చూడండి సార్ 100 రూపాయలు అనుకో సార్, 2% డిస్కౌంట్, 2 రూపీ డిస్కౌంట్ 98. సార్ 4% డిస్కౌంట్ సార్, అన్ని పక్కన పడే ఇట్లా చేసుకుంటూ పోతున్నా. ఇక్కడ ఎంత వచ్చింది? ఎక్స్ వచ్చింది అనుకో. 100% డిస్కౌంట్, ఎక్స్ ఉన్నది, ఎక్స్ మొత్తం డిస్కౌంట్ ఇచ్చేయి 0. అంటే 100 రూపాయలకి నువ్వు పే చేసిందంట అంటే 0. ఎంత డిస్కౌంట్ వచ్చింది? 100% డిస్కౌంట్. ఈ మొత్తం కలిపితే ఒక డిస్కౌంట్ ఎంత అంటే 100%. అండ్ సార్ ఇక్కడే 100గా కలిపితే చాలా అవుతాయి. ఏందివా అయ్యేది? నీకు ఎన్నాక చెప్పా కదా 20-30 ఉందివా. ఈ 20-30 కలిపితే 20-30 అంటే 50 అంటవా? లే అలాంటిది కూడా. ఇప్పుడు నీకు ఇలా ఇచ్చుకుంటే వెళ్తా ఉంటే లాస్ట్ డిస్కౌంట్ ఇదంతా వచ్చిందా? లాస్ట్ 100% అన్నాడు అంటే ఇది ఎంత ఉందో మొత్తం డిస్కౌంట్ ఇస్తాడు, 0 అయిపోయింది. అసలు 100 రూపాయలది చివరికి 0 పే చేస్తున్నాడు. ఏం చేయట్లా అంటే డిస్కౌంట్ వచ్చింది 100% డిస్కౌంట్ వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ దీని క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్, ఓకే, విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్ ఆల్ ఆఫ్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఇట్స్ యువర్ వీమా. థ్యాంక్ యూ గైస్.